ఈ మధ్య సోషల్ మీడియాలో తన వాయిస్తో అండ్ రకరకాల ట్రెండింగ్లోకి వెళ్ళిపోయారు సోషల్ మీడియాలో. సో ఆ పర్సన్ ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఈరోజు నేను రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను అనమాట. సో ఆమె లుకింగ్ బ్యూటిఫుల్. మీరైతే చెప్పాలి, కామెంట్లో చెప్పండి. అలానే ఫాలో చేయండి. ఫాలోస్ అస్సలు రావట్లేదు. ఫాలో చేయలేదు అనుకోండి, కళ్ళు పీకేస్తా. ఓకే, బై. సో గాయ్స్, మేమైతే పల్లెటూరుకి వచ్చాను గాయ్స్. ఇది ఎంత బాగుందో తెలుసా? ఎయిర్ అయితే ఫ్రెష్గా ఉంది. అండ్ సిద్ధు గురించి చాలా మందికి సోషల్ మీడియాలో తెలుసు. సో ఈరోజు మన కోసం మన ఛానల్కి వ్లాగ్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను నిజంగా తనని ఇన్స్టాలో రీల్స్ చూసినప్పుడు నేను షాక్ అయ్యేదాన్ని. నీ రీల్స్ చూసినప్పుడు కానీ, ఫస్ట్ అమ్మాయి అనుకున్నాను, వాయిస్ విన్నప్పుడు కానీ, నీ మాటలు చూసినప్పుడు చాలా అదనిపించింది. మా మదర్ యాక్చువల్లీ క్యాన్సర్తో చనిపోయారు. ఎవరు పట్టించుకోరు. వాళ్ళేం పెట్టేది ఉండదు, చేసేది ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ వచ్చి 4 మాటలు అనడం తప్ప. అది మా అక్క వాళ్ళు తెలుసుకుని నాకు సపోర్ట్ చేస్తున్నారు. అది నాకు నిజంగా చాలా సంతోషం చెప్పాలంటే. మీ అక్క వాళ్ళు ఎప్పుడే అదే అనుకున్నాను, తను ఇలా మాట్లాడతాడా లేకపోతే తనకి ఏంటి నాకు అర్థం కాలేదు. క్లారిఫికేషన్ కావాలి మనకు. లేదు, అదే చెప్తున్నాను. నాకు ఫస్ట్ నుంచి అయితే ఫిమేల్ వాయిస్. కొంచెం గట్టిగా బ్రాడ్గా ఇలా మాట్లాడచ్చు. ఒక్క నిమిషం. సో నీ జెండర్ అనేది ఏంటి? ఇప్పుడు ఆ జెండర్కి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు లైక్ గేనా లేకపోతే నువ్వు ఏంటి అనేది చాలా మంది తెలియాలి. సో అంటే వాళ్ళ అర్థం తప్పుగా అనుకోకు. ఎందుకంటే నేను చాలా మంది ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవుతూ ఉంటారు. నాకు అబ్బాయి అవ్వాలని, నాకు అమ్మాయి అవ్వాలని. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో నేను మళ్ళీ ఒక 3 months తర్వాత కాంటాక్ట్ అయితే వాళ్ళ ఇంట్లో నేను చెప్పాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సైకియాట్రిస్ట్ థెరపీకి పోయి పట్టేశారు. సిద్ధు, నువ్వేమైనా మ్యారేజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నావా? అంటే నేను చాలా మందికి అడ్వైస్ చేసేది అదే. నా ఇన్స్టాగ్రామ్లో ఎన్ని మంది కామెంట్స్ చేసినా, నా ఇంటికి వచ్చి సీడీ మేక్ ఓవర్స్ చేసుకున్న వాళ్ళకి కానీ ఎవరైనా నన్ను సజెషన్ అడిగితే నేను ఒకటే చెప్తాను, నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళు ఒక సపోర్ట్ అయితే LGBTQ వాళ్ళు ఒక సపోర్ట్. నిజం చెప్పాలంటే, ఎందుకంటే ఒక మనిషిని ఓపెన్ అప్ అయిపోయాక ఎదురింటి వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలియదు, పక్కింటి వాళ్ళు ఎలా మాట్లాడతారు, మన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారో కూడా మనకు తెలియదు. బట్ హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. ఆ వీడియో చూసే ముందు మాత్రం ప్లీజ్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళు మాత్రం పక్కనే ఉన్న గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అదేనండి. సో ఈరోజు ముఖ్యమైన వీడియో అన్నాను కదా, ముఖ్యమైన వీడియో ఏంటి అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో తన వాయిస్తో అండ్ రకరకాల ట్రెండింగ్లోకి వెళ్ళిపోయారు సోషల్ మీడియాలో. సో ఆ పర్సన్ ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. మాది మనం సోషల్ మీడియా చూసాము. సోషల్ మీడియాలో చూసినప్పుడు తన జెండర్ ఏంటి అని తన మీద క్వశ్చన్ వేసినప్పుడు తన జెండర్ని క్వశ్చన్ మార్క్గానే చూపించాడు అక్కడ. సో ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ తన జెండర్ ఏంటి రివీల్ చేయడానికి ఈరోజు నేను తన దగ్గరికి రావడం జరిగింది. సో నేను తన దగ్గర రావడం కాదు, తనే మన దగ్గరకు వచ్చాడు. సో లైక్ నిజంగా నేను ఈరోజు ఈ వీడియో చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు ఆ పర్సన్ మీకు పరిచయం చేయబోతున్నాను, రండి. హలో గాయ్స్, ఈరోజు నేను రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను అనమాట. సో ఆమె లుకింగ్ బ్యూటిఫుల్. మీరైతే చెప్పాలి, కామెంట్లో చెప్పండి. అలానే ఫాలో చేయండి. ఫాలోస్ అస్సలు రావట్లేదు. ఫాలో చేయలేదు అనుకోండి, కళ్ళు పీకేస్తా. ఓకే, బై. సో గాయ్స్, మేమైతే పల్లెటూరుకి వచ్చాను గాయ్స్. ఇది ఎంత బాగుందో తెలుసా? ఎయిర్ అయితే ఫ్రెష్గా ఉంది. సో గాయ్స్, ఇప్పుడైతే నేను మేకప్ చేసుకున్నాను. ఎలా కనిపిస్తున్నాను గాయ్స్? నా ఫేస్ బాగుందా? అసలు ఫిల్టర్ కూడా లేదు. ఇది కన్నందుకు నీకు నల్లగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఫిల్టర్తో ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి.
సో గాయ్స్ ఇప్పుడైతే నా ఫేస్కి ఫిల్టర్ పెట్టాను అనమాట, ఎలా కనిపిస్తున్నాను. అసలు చాలా అందంగా ఉన్నా కదా, అందుకనే మోసపోకూడదు. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను నిజాలు కావు. ఓకేనా, బాయ్. ఓకే, మొత్తానికి మన పక్కన ఉందో ఎవరో కాదు, ఆల్రెడీ మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ, మన సిద్ధు. అండ్ సిద్ధు గురించి చాలామందికి సోషల్ మీడియాలో తెలుసు. సో ఈరోజు మన కోసం మన ఛానల్కి వ్లాగ్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి అండ్ తన గురించి తన లైఫ్ స్టోరీ అండ్ తన లైఫ్ ఎలా ఉంది, ప్రస్తుతం ఏం చేస్తుందో తెలియజేయడానికి మన ఛానల్కి ఇంటర్వ్యూకి తను తిరుపతి నుంచి వరంగల్ దాకా రావడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు. సో ఈరోజు సిద్ధు గురించి ఈరోజు మీ అందరికీ తెలియచేయబోతున్నాను. సోషల్ మీడియాలో తనని నిజంగా తను నచ్చినట్టుగా తను రీల్స్ చేసుకున్న క్రమంలో తనను పట్టుకొని ఎలాంటి వీడియో పెట్టినా సరే తనని ట్రోల్స్ చేయడము, ఆ ట్రోల్స్ చేసినప్పుడు తనను అవన్నీ కూడా ఒక పర్లేదులే అని తీసుకొని తను చూపించే తన యాటిట్యూడ్ కానీ తన యొక్క ఫీలింగ్ కానీ చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో వెంటనే అతన్ని మన ఛానల్లో చూపించాలని చెప్పేసి అనుకున్నాను. నేను చాలా చెప్పాను కదా ఇందాక, తన జెండర్ ఏంటి అనేది కూడా తను ఎక్కడ కూడా రివీల్ చేయలేదు అండ్ క్వశ్చన్ మార్క్గానే పెట్టాడు అక్కడ. సో ఈరోజు మన ఛానల్లో చెప్తాడో లేదో కూడా మనం చూద్దాము. సో ఫైనల్గా సిద్ధుతో మీ స్నేహ. ఓకే, హాయ్ సిద్ధు. నువ్వు సాధారణంగా ఎవరితో మాట్లాడవు కదా, నేను నిజంగా తనని ఇన్స్టాలో రీల్స్ చూసినప్పుడు నేను షాక్ అయ్యేదాన్ని. నీ రీల్స్ చూసినప్పుడు కానీ ఫస్ట్ అమ్మాయి అనుకున్నాను, వాయిస్ విన్నప్పుడు కానీ నీ మాటలు చూసినప్పుడు చాలా అదనిపించింది. రకరకాల ట్రోలింగ్స్కి నువ్వు నిజంగా ఎవరిని కూడా ఎంతవరకు అన్ని రకాల ట్రోల్స్ చేయలేదు, కానీ నిన్ను చేశారు. రోజుకొక 4-5 ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. రోజు ఒక పొద్దున్న రాత్రి ఒక్కొక్కటి వస్తుంది. పంట వండింది చూపించినా వస్తుంది, డ్రెస్ వేసుకుని చూపించినా వస్తుంది, లేకపోతే బయటకు వెళ్ళి చెప్పినా వస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ కామన్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో. ఓకే ఫైన్. ఓకే, మనము అసలు విషయంలోకి వచ్చేద్దాము. సో ఫస్ట్ నీ గురించి మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ తెలియజేయాలి. నీ గురించి, అదేవిధంగా నీ ఫ్యామిలీ గురించి, నువ్వు చదువుకున్న స్టడీ ఏంటి, ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, స్పెషల్గా ఏంటంటే ముఖ్యంగా ట్రోలింగ్ గురించి, అదేవిధంగా నీ జెండర్ని క్వశ్చన్ మార్కే పెట్టాము. ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఎక్కడ కూడా చెప్పట్లేదు. సో దాని గురించి ఈరోజు మన ఛానల్లో నేను చూపించాలని చెప్పేసి అనుకున్నాను, నీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో నీ గురించి ఒకసారి చెప్తాను. నా పేరు సిద్ధార్థ. ఓకే, మా తిరుపతి. నా 12th అయిపోయింది. ఓకే, మా ఫ్యామిలీ, మా మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. మా అక్క వాళ్ళిద్దరు బోత్ మ్యారీడ్ అనమాట. సో అదైతే అక్కడికి అయిపోయింది. ఇంకేం దీని గురించి చెప్పాల్సింది అయితే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే. బట్ ట్రోలింగ్ విషయం అయితే బాగా ఎక్కువ ట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ చాలా సాడ్ విషయం ఏంటంటే బయట నార్త్ ఇండియాలో కానీ బయట అబ్రాడ్స్లో కానీ ఇట్స్ కామన్, ఎలా నచ్చినట్టు ఉండడం వాళ్ళకి అది ఓకే. కానీ మెయిన్లీ మన తెలుగు స్టేట్స్లో ఏంటంటే ఎక్కువ ట్రోల్ అయిపోవడం. చిన్న విషయానికి వంట వండింది చూపించిన అయ్యో ఏంటో అని ఒక బొమ్మ పెట్టేసి ట్రోల్ చేసేయడము. ఎలా పెట్టినా ట్రోల్ అనేది అసలు చాలా ఇదైపోయింది. స్టార్టింగ్ నాదొక ట్రోల్ వచ్చింది, నేను దాంట్లో ఏమీ లేదు, జస్ట్ నేను నా హ్యాండ్స్తో ఒక ఫ్రూట్ని కట్ చేస్తున్నట్టు నేను పెట్టాను వీడియో, అంతే. నెయిల్ పాలిష్ ఉంది హ్యాండ్స్కి, వాయిస్ ఫెమినన్ ఉంది, దానికే నేను అమ్మాయి అనుకున్నాను అని ట్రోల్. దానికి మిలియన్స్ వెళ్ళిపోయాయి. ఇట్స్ జస్ట్ 1 month కూడా లేదు పూర్తిగా వీడియోస్ పెట్టి, అప్పటికే అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళు అప్పటికే చాలా అరిచారు, అంటే ఎందుకు పెట్టావు అని చెప్పి. మా ఇంట్లో మా మదర్ కూడా రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయారు నవంబర్లో. సో తను చాలా సపోర్టివ్, ఏం చేసినా కానీ చాలా సపోర్ట్ చేసేది మా మదర్ కానీ ఈవెన్ మా అక్క వాళ్ళ కూడా. నిజంగా మాకైతే నిజంగా ముందుగా తల్లి కానీ అక్కలు కానీ మనకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మన బాధలు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు నిజంగా నీ విషయంలో అదే చేశారు. అమ్మగారు ఎలా చనిపోయారు? మా మదర్ యాక్చువల్లీ క్యాన్సర్తో చనిపోయారు. తనకి యాక్చువల్లీ మాకు తెలియలేదు యాక్చువల్లీ సర్వైకల్ క్యాన్సర్ ఉందని. లాస్ట్ 4th stage మేము ఆల్ ద వే బద్రీనాథ్లో ఉన్నాము. అప్పుడు మాకు మా మదర్ కొంచెం అబ్డోమన్లో పెయిన్ వచ్చింది. అప్పుడు మాకు తెలిసింది. మేము ఇమీడియట్లీ తిరుపతి వచ్చాము. తిరుపతికి వచ్చి తిరుపతిలో చూపిస్తే ఇక్కడ కాదు చెన్నై వెళ్ళాలి అన్నారు. అంతా వితిన్ 1.5 monthలో మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. ఆ 1.5 monthలో చాలా మనీ ఖర్చు అయింది. అసలు చాలా అంటే చాలా అన్నీ ట్రై చేసాము, ఏమీ అసలు యూస్ లేకుండా అయిపోయింది మాకు. అది ఇంకా చాలా అసలు సాడ్ ఉంటుంది. ప్లస్ దానిపైన మళ్ళీ ట్రోల్స్ అవన్నీ కొంచెం బాధగానే ఉంటుంది. అంటే ఒకటి అడగాలనుకుంటున్నాను, అంటే ఇప్పుడు నువ్వు ఈ రీల్స్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు? నేను రీల్స్ ఎగ్జాక్ట్గా సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. ఈ 2023 సెప్టెంబర్. ఓ మై గాడ్, అంటే 23 నుంచి 24 రావడం ఇంకా 1 year కూడా కాలేదు. 1 year కూడా కాలేదు. దాంట్లో కూడా నేను సెప్టెంబర్లో పోస్ట్ చేయలేదు ఫుల్గా. ఇంకా మా మదర్ కొంచెం ఎక్స్పైర్ అయ్యారు నవంబర్లో. అక్టోబర్లో అంతా బిజీ, నవంబర్లో కూడా లేదు. మెయిన్ నా ట్రోల్ స్టార్ట్ అయింది సెప్టెంబర్లోనే స్టార్ట్ అయింది. సెప్టెంబర్ స్టార్ట్లో స్టార్ట్ చేశాను, ఎండింగ్ అంతా నాకు ట్రోల్ స్టార్ట్ అయిపోయాయి.
అంటే ఇప్పుడు నీ స్టడీ ఏంటి? నేను 12th చదువుకున్నాను ప్రెసెంట్, అంటే ఇయర్ అయిపోయింది 2023-2020. ఓకే, అంటే ఇంట్లో ఇప్పుడు అమ్మగారు జరిగిపోయిన తర్వాత నాన్నగారు లేరన్నారు కదా, సో ఇప్పుడు అంటే ఫస్ట్ నాన్నగారు తర్వాత అమ్మగారు జరిగిపోయారు. ఓకే, ఇప్పుడు వీళ్ళ అంటే ఇప్పుడు అక్క వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? ఇప్పుడు మా అక్క వాళ్ళంతా బాగా సపోర్ట్ చేస్తారు నిజం చెప్పాలంటే. మా పెద్దక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, మా ఇంట్లో వాళ్ళందరూ ఏమనరు మోస్ట్లీ. అంటే మీకు తెలిసిందే నార్మల్గా యాజ్ అ ట్రాన్స్జెండర్ మీకు తెలుస్తుంది, మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఇంకా దూరపు రిలేటివ్స్ ఏదో ఒక మాట అటు ఇటు అంటూ ఉంటారు. దట్స్ కామన్, అది ఎక్కడైనా జరిగేదే. ఎందుకంటే ఎవరు పట్టించుకోరు, వాళ్ళేం పెట్టేది ఉండదు, చేసేది ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ వచ్చి 4 మాటలు అనడం తప్ప. అది మా అక్క వాళ్ళు తెలుసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు, అది నాకు నిజంగా చాలా సంతోషం నిజం చెప్పాలంటే. మీ అక్క వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇట్లాంటి సమయంలో అంటే మనము ఎలాన్గా అంటే ఇప్పుడు అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఉన్నప్పుడు నువ్వు ఎలాన్గా ఉంటున్నప్పుడు సో వాళ్ళకి నీకు సపోర్ట్ దొరకడం అండ్ నిజంగా అది మనము అదొక హ్యాపీ అని చెప్పుకోవచ్చు మనం అది. ఓకే, అంటే ఇప్పుడు సిద్ధు నువ్వు చదువుకునే క్రమంలో ఇప్పుడు మెయిన్గా నీ వాయిస్తో మాట్లాడినప్పుడు ఎవరు విన్నా కానీ ఇప్పుడు వెనక సైడ్ ఉన్న వాళ్ళకైతే లైక్ ఫీమేలే మాట్లాడుతుంది అన్న వాయిస్తో వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ అండ్ నీ కాలేజ్లో కానీ అక్కడ ఏమన్నా సమస్య ఎదుర్కొన్నావా? లేదు, మోస్ట్లీ ఎప్పుడు ఎదుర్కోలేదు. 1 or 2 అయ్యింది, అంతేగాని ఇంకెప్పుడు జరగలేదు. మా ఇంటి పక్కన వాళ్ళు కానీ అందరూ సపోర్టివ్గా ఉంటారు. స్కూల్లో కూడా నేను CBSE బోర్డ్ కాబట్టి అంత బులింగ్ అవి జరగవు. సో ఇట్స్ ఓకే, నార్మల్గానే ఏమంత అయితే లేదు. బులింగ్ అనే అంత అయితే ఏమీ లేదు, ఎక్కడ ఒక చులకన చేసి చూడటం కానీ అలా ఎప్పుడు జరగలేదు మోస్ట్లీ. కానీ అడుగుతారు ఎందుకు ఇలా ఉంది అంటే ఇలానే ఉంది అంతే, దానికి ఏం మనం చెప్పలేము. ఎందుకు ఉంది అని ఆన్సర్ అయితే ఎవరికి లేదు. కొన్ని మందికి అంతే, చాలా మందికి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం కాబట్టి ఓకే చాలా మందికి ఉండొచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్లో నేను ఓపెన్ అయ్యాక చాలా మంది నాకు పెట్టున్నాను, నాకు ఇలానే వాయిస్ వస్తుంది, ఏం చేయాలి, ఎలాగా, థెరపీస్ ఉన్నాయి, థెరపీస్ తీసుకున్నా కానీ ఒక విషయం ఏంటంటే మనము ఇప్పుడు నాకు 17 years 18 వస్తుంది జూన్లో. సో మనం 17 years ఒక వాయిస్తో లేకపోతే 15 years ఒక వాయిస్తో మాట్లాడి సడన్గా మారిపోవాలంటే అవ్వలేం. అంటే ఇట్స్ లైక్ అవర్ పార్ట్, మన ఒంట్లో చెయ్యో కాలు అట్టుంటుందో అట్లే మన వాయిస్ కూడా. సో మాట్లాడి సడన్గా ఎవరో మాట్లాడినట్టు మనమే చాలా ఫీల్ అయిపోతాం, డిప్రెస్ అయిపోతాం. ఏంటి ఇలా వస్తుంది వాయిస్, ఒక వాయిస్లో విని మళ్ళీ ఒక వాయిస్ అంటే మన బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు, మైండ్ అసలు యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను తీసుకున్నాను థెరపీ ఆన్లైన్లో, చాలా అసలు 10,000 20,000 ఆన్లైన్ థెరపీ కట్టి నేను తీసుకున్నాను థెరపీ ఇదేమో. బట్ అదేంటంటే తీసుకున్నాక వచ్చింది వాయిస్, కానీ ఆ వాయిస్ కొంచెం బరగ్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వోకల్ కోచ్ ఫస్ట్ సపోర్ట్ చేయవు, ఎవరికి కావాలని మాట్లాడడం కదా. ఇప్పుడు నేను అబ్బాయిగా పుట్టి నేను అబ్బాయిలా మాట్లాడాలే నాకు ఉంటుంది, వాయిస్ రానప్పుడు ఏం చేయలేము, బరగ్గా ఉండడము, గొంతు నొప్పి రావడం. ఒకవేళ అన్నీ వచ్చినా కానీ మన మైండ్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అలా ఉంటుంది అనమాట. ఇంకొకటి నీ వాయిస్లో నేను 2-3 ఇన్స్టాలో చూసాను, నేను అబ్బాయి వాయిస్ కూడా చేస్తావు. అవునవును, అబ్బాయి వాయిస్. నేను అదే అనుకున్నాను, తను ఇలా మాట్లాడతాడా లేకపోతే తనకి ఏంటి నాకు అర్థం కాలేదు, క్లారిఫికేషన్ కావాలి మనకు. లేదు అదే చెప్తున్నాను, నాకు ఫస్ట్ నుంచి అయితే ఫిమేల్ వాయిస్ మాట్లాడతా డెఫినెట్గా. సో ఇప్పుడు లైక్ ఏమంటే అబ్బాయి వాయిస్లో మాట్లాడాలంటే కొంచెం బేస్ వాయిస్ అలా మాట్లాడచ్చు. సో మాట్లాడాలన్నప్పుడు కొంచెం గట్టిగా బ్రాడ్గా ఇలా మాట్లాడచ్చు. ఒక్క నిమిషం కట్ చేయకు, నేను నిజంగా ఒక్క నిమిషం కట్ చేయకండి, నేను అసలు షాక్ అవుతున్నా. చాలా నిజంగా అంటే ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుందంట, కానీ నీకు వాయిస్లో ఇచ్చాడు దేవుడు నిజంగా మెరాకిల్. కొంతమందికి కోరుకున్న రాదు వాయిస్, కానీ నీకు మాత్రం 2 రకాల వాయిస్ వస్తున్నాయి. కానీ నిజంగానే ఆ వాయిస్ విన్నప్పుడు నేను మాట్లాడినట్టు నాకు అనిపిదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఈ వాయిస్ కంటిన్యూగా మాట్లాడి ఇప్పుడు మీతో ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఈ వాయిస్లోనే మాట్లాడాను. ఈవెన్ ఆటో వాళ్ళతో కూడా మోస్ట్లీ ఈ వాయిస్లోనే మాట్లాడతా, ఎక్సెప్ట్ అన్నోన్ ప్లేసెస్లో. ఎందుకంటే బయట ఇలా మాట్లాడితే కొంచెం తక్కువగా చూస్తారు, ప్లస్ ఏమంటారు ఒక్కటే ట్రావెల్ చేస్తాను కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి ఇలా మాట్లాడతానేమో. కానీ నార్మలీ బేసిక్గా ఇంట్లో మాట్లాడేది కానీ బయట వాళ్ళతో మాట్లాడేది కానీ ఇలానే మాట్లాడతాను. దీంట్లో చాలా యూజెస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. నేను మొన్న కూడా ఒక వీడియో పెట్టాను, ర్యాపిడో వాళ్ళకి అనుకుంటా, ఒక చోటు నుంచి ఫుడ్ డెలివరీ తీసుకొని ఇటు రావాలి. నేను అది రీసెంట్గా పెట్టాను, పోస్ట్ వైరల్ అయింది. సో ఏంటంటే ఆ వీడియోలో నేను ఫస్ట్ ర్యాపిడో వాళ్ళకి ఫోన్ చేసి నార్మల్ అబ్బాయిలో మాట్లాడాను, ఇక్కడ నుంచి తీసుకున్నాను, వెంటనే కాల్ కట్ చేసి నేను చేయను అని చెప్పేసాను.
లైక్ మళ్ళీ ఈ వాయిస్ తో మాట్లాడాను, వెంటనే తెచ్చిస్తానమ్మా అని చెప్పి నుంచి ఒక ఇంటికి తెచ్చిచ్చాడు. సూపర్ కామెడీ అనమాట అసలు ఈ విషయం నిజంగానే. కామెడీ కాదు, అక్కడ చూడు అక్కడ నీ రెండు వాయిసెస్ కి అక్కడ రిసీవింగ్ ఎలా ఉందో చూస్తాను. అసలు చాలా నిజం చెప్పాలంటే ఫెమైన్ వాయిస్ కి ఎక్కువ రిసీవ్ వస్తుంది. నార్మల్ మ్యాన్లీ వాయిస్ మాట్లాడితే ఎవరు అసలు దేకను కూడా దేకరు వీడియోస్ కూడా. అదేందో ట్రోల్ అవ్వాలన్నా ఫన్నీగా ఉందన్నా తెలీదు, కానీ మ్యాన్లీ వాయిస్ తో మాట్లాడితే వీడియోస్ వ్యూస్. అసలు సిద్ధు నేను ఒకటి అడగాలి, అంటే ఇప్పుడు ముఖ్యంగా ట్రోలింగ్స్ మనం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్స్టాలో మాత్రం నిన్ను ఏ వీడియో పెట్టినా ప్రతి ఒక్క వీడియోని లేడీస్ కూడా నేను ట్రోలింగ్ చేస్తున్నాను. నేను 2-3 వీడియోలు చూస్తాను, లేడీస్ చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు, అండ్ చాలా మంది కొన్ని వల్గర్గా మాటలు కూడా మాట్లాడుతున్నారు. సో అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మన మనసు కొంచెం ఇక్కడ తాకుతుంది. సో మన రీల్స్ మన రిలేటివ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు చూస్తారు కదా. సో అప్పుడు అసలు ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి నువ్వు ఏమన్నా చెప్పాలని? సో అదే ట్రోలింగ్ నేను చాలా మందికి రిటర్న్ ట్రోల్ చేస్తున్నాను. ఆ రిటర్న్ ట్రోల్ చేస్తే యాక్సెప్ట్ చేయరనమాట. కాల్ చేసి మరీ చెప్తారు, అరే భయ్ ఎందుకు ట్రోల్ చేస్తున్నావు, ఫస్ట్ బూతులు తిడతారు. మళ్ళీ మనం రిటర్న్ గట్టి కౌంటర్ ఇచ్చామంటే అదే వాళ్ళు బూతులు తిట్టి మనం బూతులు తిట్టి మళ్ళీ ఏమన్నా మాట్లాడితే నేను చెప్తే తీసేసి ఉంటా కదా, మేము ఎందుకు చేస్తాం. ఎన్నో మంది 100 మంది అడుక్కుంటారు నన్ను ట్రోల్ చేయమని చెప్పి, నువ్వు ట్రోల్ చేయొద్దని నువ్వు చెప్తున్నావు అంటారు. సో అదేంటంటే అడుగుతారంట, అంటే ఇప్పుడు ట్రోలర్స్ ని ట్రోల్ చేయమని అడుక్కుంటారంట. నన్ను ట్రోల్ చేయని వైరల్ అవుతాను అని అడుక్కుంటానంట. నేనేం ఫ్రీగా చేస్తున్నావు, నువ్వు సంతోషించాలంటే నేను చెప్పాను మొహం మీద, నాకు ట్రోల్ చేయకండి, నేను ట్రోల్ చేయమని ఎవరిని అడగట్లేదు. నేను ఎన్ని మంది నన్ను ట్రోల్ చేస్తాను, నేను రిటర్న్ ఒకటే అడుగుతున్నాను, ప్లీజ్ ట్రోల్ చేయకండి. అంత ట్రోల్ చేసి వైరల్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని మీరు ట్రోల్ చేసుకోండి. అవును నిజంగా అండి. ఇప్పుడు సిద్ధు అంటే ఫ్యామిలీలో ఓపెన్ అప్ అయ్యి ఇలా చేసుకున్నారు కాబట్టి ఇది ఓకే. సో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని ఎవరైనా చిన్న విషయం ఏదైనా ట్రోల్ చేసినప్పుడు ఏదైనా సీరియస్ ఇష్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఉన్నాడు. సో మొన్న రీసెంట్ గా వెళ్ళాను, ఆ వీడియో నేను డిలీట్ చేసేసాను నిజం చెప్పాలంటే. ఆ వీడియోలో మేము పోస్ట్ పెట్టాము, పోస్ట్ పెట్టిన ఒక కరెక్ట్ గా 1 డే కూడా కాలేదు 3 lakh పీపుల్ చూసారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఫోన్ చేసింది నాకు, ఇట్లా వాళ్ళ ఊర్లో వాళ్ళు తిడుతున్నారు అని చెప్పి. సో అక్కడేం తను తప్పుగా లేదు, బట్ అయినా కానీ పీపుల్ అజ్యూమ్ చేస్తారు కదా ఇంకా ఎట్లా అంటే అట్లా. సో అందుకని చెప్పి తను ఫోన్ చేసింది, ఇట్లా సిద్ధు ప్లీజ్ తీసేసే అని చెప్పాడు. సరే నేను తీసేసాను, ఎందుకంటే అక్కడ తను అవుతున్నాడు, తను ఫేస్ అవుతున్నాడు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరూ మా ఇంట్లో సపోర్టివ్గా ఉండరు, కొన్ని మంది స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు, కొన్ని మంది సపోర్టివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన యాక్సెప్టెన్సీ బట్టి ఉంటుంది. సో అక్కడ వాళ్ళ తమ్ముడు ఇచ్చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్టివే, తనకి ఏమైనా ట్రాన్స్ అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకే. కానీ ఊర్లో వాళ్ళు ఏదో అంటున్నారు, వాళ్ళు చిన్న పల్లెటూరు, మేము ఉండే సిటీ. సో చిన్న పల్లెటూరు, సిద్ధు అది తీసేసే ప్లీజ్, ఆ వీడియో మా చుట్టుపక్కల వాళ్ళు చూసి నన్ను అడుగుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు అంటే నేను తీసేసాను. అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఒక చిన్న వీడియో ఎంత పోర్ట్రే చేస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు. ఇప్పుడు అదే వీడియో వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళని ఒక తిట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆపేస్తారు ట్రోల్ చేయడం అనేది. నా మీద ట్రోల్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో నేను డెఫినెట్ గా చేస్తాను. కొన్ని మంది ఉంటారు ట్రోలర్స్ అసలు ఫేస్ కూడా చూపించరు, కనీసం వాళ్ళు ఫేస్ కూడా చూపించరు, ఊరితే కుక్క బొమ్మ పిల్లి బొమ్మ పెట్టుకొని వస్తారు. వాళ్ళని ఏం ట్రోల్ చేస్తాం, ఎన్ని తిట్టినా వేస్ట్ అలాంటి వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చాలా రిప్లైస్ ఇస్తున్నా. ఇప్పుడు ట్రోలర్స్ చేస్తుంటే కూడా నేను దేకట్లేదు అసలు, చేసుకోపో, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేనేంటో, బయట ఏందో నేనేంటో నాకు తెలుసు. ఎవరు చెప్పాలి, మా ఇంట్లో వాళ్ళు చెప్పాలి, మా అక్క వాళ్ళు చెప్పాలి. మీరు ఉన్నారు, మీకు తెలుసు, తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఏమనుకుంటే ఏముంది. ఎండ్ ఆఫ్ ది డే మన ఇష్టం కదా. మన లీగల్ గా యాక్షన్ కూడా తీసుకునే రైట్స్ మన పైన మనకు ఉంది మనకు. సో దానికి అంటే దాని పరిణామాలు తర్వాత నెక్స్ట్ మనం అది ఇప్పుడు ఈ వీడియోలో మనకు అది వద్దు. ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. అన్నలారా ఒక్కటే మాట ఆయన చేసి అక్కలకు కూడా చెప్తున్నాను, ట్రోలింగ్ చేసేటప్పుడు సో మీకు అది విషయాన్ని చెప్పేటప్పుడు ఫన్నీగా అనిపించవచ్చు. మీకు ఫన్నీగా అనిపించినప్పుడు మీకు నచ్చితే నవ్వండి, లేకపోతే పైకి కనెక్ట్ చేయండి. కానీ అక్కడ వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు తన ఫ్యామిలీలో యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి ఓకే తను చేయగలిగాడు. కానీ మిగతా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫ్యామిలీలో ఒప్పుకుంటారు. వాళ్ళలో వెనుక వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ లైఫ్ ఏమవుతుందో కొంచెం ఆలోచించండి దయచేసి. అది ట్రోలింగ్ చేసే వాళ్ళు. నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నాను, ట్రోల్ చేయడం తప్పని నేను నిజం చెప్పాలంటే. ఓకే ఫన్నీ వేలో ఒక లిమిట్ వరకు నవ్వడానికి చేస్తే బాగానే ఉంటుంది. బూతులతో తిడితేనే ట్రోల్ అవుతుంది, బూతులు చూపిస్తేనే ట్రోల్ వైరల్ అవుతుంది అని చెప్పే వాళ్ళకి మాత్రం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే నార్మల్గా చేస్తే మేము నవ్వుతాము నిజంగా చూసి. మేము మా ఫ్రెండ్స్ చాలా మంది చూస్తాం, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ట్రోల్ అవుతుంటారు. సో అప్పుడు చూసినప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఎప్పుడైతే ట్రోలింగ్ అనేది లిమిట్ దాటిపోయి వాళ్ళకి స్క్రోల్ చేసేటప్పుడు బూతులతో తిడుతూ ఉంటారు, ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి కూడా బాధ అనిపిస్తుంది కదా. ట్రోల్ చేసేటప్పుడు వచ్చి నేను తిడుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఎందుకు రావచ్చు మనకి ఆ వీడియోస్, అవన్నీ డబ్బులు ఇస్తున్నాయా, ఫుడ్ పెడుతున్నాయా అంటారు ఆబ్వియస్గా. సో అందుకని చెప్పి నేను వీడియోస్ చేసేది ఏదో డబ్బులు వచ్చేస్తాయి, ఫేమ్ వచ్చేస్తుంది అని నిజంగా కాదు.
నేను జస్ట్ రీల్స్ చేసేది ఒక పీస్ఫుల్నెస్ కానీ ఒకటే ఉంటాను కాబట్టి, లేకపోతే జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పి మాత్రమే చేస్తాను. మంచి మాట చెప్పావు. ఓకే, సిద్ధు నువ్వు అవేర్నెస్ కోసం అది ఇది అని చెప్పేసి అని అంటున్నావు కదా. ఓకే, డన్. అంటే ఇప్పుడు నువ్వు శారీస్ కట్టుకుంటున్నావు, శారీస్ కట్టుకొని రీల్స్ చేస్తున్నావు, అండ్ లైక్ ఒక అమ్మాయి లాగానే వీడియోస్ అన్నీ కూడా చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఆ రీల్స్ ఎందుకు అలా చేయాలి ఫీలింగ్ అసలు అంటే ఏంటి అన్నట్టు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మాయిలా ఏం వీడియోస్ చేయను, నార్మల్గా చేస్తాను. అండ్ సెకండ్ విషయం వచ్చేసి శారీస్ కట్టుకొని చేస్తున్నాను, మేకప్ వేసుకొని చేస్తున్నాను, గోర్లో చూపిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. నేను మేకప్ కూడా చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు కరోనా ముందు నుంచి అయినా ఫస్ట్ నుంచి అయినా స్టార్టింగ్ నుంచి నా చిన్నప్పటి నుంచి నాకు మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మా ఇంట్లో అందరికీ చేసేవాడిని, మా అక్కకి, మా అమ్మకి, ఎవరు కనిపిస్తే వాళ్ళకి. మా పనామకి కూడా చేసేస్తూ ఉంటాను మేకప్స్ కలుసు. మా పనామ వస్తే కూడా రండి కూర్చొని చేస్తాను అంటే నా పాపం భయపడిపోతూ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ తిడతాడని చెప్పి. సో ఆబ్వియస్లీ ఆ మేకప్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. సో కొన్నిసార్లు మా అమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి చేసేది. వాళ్ళు ఎవరు ఫేస్ నాకు ఇవ్వకపోయేటప్పుడు నా మొహం మీద నేను వేసుకొని చాలాసార్లు చేస్తున్నాను. సో అలా మా ఇంట్లో వాళ్ళందరికీ చేస్తూ వాళ్ళెవ్వరు ఇంకా చికెన్ టైంలో నా దీనికి నేను స్టార్ట్ చేసేసాను మేకప్ వేయడం కానీ అవన్నీ. కానీ శారీస్ కూడా ఎలా కట్టుకుంటావు అంటే నువ్వు లైక్ ఒక అమ్మాయి ఎంత చక్కగా రెడీ అవుతుందో అలా రెడీ అవుతావు. సో నీ వీడియో వచ్చినప్పుడు, నీ వాయిస్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి రీల్ వెళ్తుంది కావచ్చు అని మనం అనుకుంటాం. కానీ 2-3 సార్లు మధ్యలో వీడియోస్ చెక్ చేసినప్పుడు నేను చూసాను అబ్బాయి వాయిస్ కూడా వీల్ చేస్తావు, మళ్ళీ వెంటనే నా శారీ అని తిప్పేస్తావు అని తీసేస్తావు అదంతా. సో అది ముఖ్యంగా నేను ఒకటి అడగాలి అనుకుంటున్నాను. సో ఎవరిమైనా సరే మనం ఆ ఫీలింగ్ ఉంటేనే మనం శారీస్ కట్టుకుంటాము అని చెప్పేసి నా ఫీలింగ్. సో నీ జెండర్ అనేది ఏంటి? ఇప్పుడు ఆ జెండర్కి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు లైక్ గేనా లేకపోతే నువ్వు ఏంటి అనేది చాలా మంది తెలియాలి. సో అంటే వాళ్ళు అర్థం తప్పుగా అనుకోకు. అంటే చాలా మందిలో క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నువ్వు ఎందుకంటే సోషల్ మీడియాలోకి వచ్చేసావు, నువ్వు నా శారీ ఎలా ఉందో చెప్పండి, నాకు కామెంట్ చేయండి, మీకు నచ్చానా, కొన్ని రకరకాల కామెంట్స్ అడుగుతున్నావు, అంటే క్వశ్చన్ చేసి అడుగుతున్నావు. సో నేనేంటంటే ఈరోజు మన వ్యూవర్స్ అందరికీ కూడా, యూట్యూబ్లో అందరికీ కూడా, అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా నీ జెండర్ ఏంటి అని తెలియచేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది చెప్పగలుగుతావా? అది యాక్చువల్లీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏది అడిగినా కానీ జస్ట్ అది కామెడీగా అడుగుతాము. ఎందుకంటే ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నానని అమ్మాయి అయిపోవాలని అడగడు, జస్ట్ నార్మల్ కామెడీగా అడుగుతాం వీడియోస్ చూడాలి కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే జెండర్ విషయానికి వచ్చేసప్పటికి దే ఆర్ లాట్ ఆఫ్ జెండర్స్, LGBTQ చాలా ఉంటాయి. మన తెలుగు వాళ్ళ అంటే మెయిన్లీ తెలుగు స్టేట్స్లో ఏంటంటే ఎవరు కనిపించినా, ఒక గే కనిపించినా ట్రాన్సే, ఎవరు కనిపించినా ట్రాన్స్, చెక్ అయిపోతాడు, ఫిక్స్డ్ అయిపోతాడు, ఫస్ట్ అవే అంటారు. ఇంకా ఎత్తుకోగానే అదే అంటారు. అదన్నీ అలా అందరు అలా ఉండరు, జస్ట్ చాలా ఉంటాయి దీంట్లో వేరియేషన్స్. అబౌట్ 200+ ఉన్నాయంట, బట్ మనకైతే తెలియదు. నాకు తెలిసి కొన్ని ఉంటాయి, ఇంకొందరు కొన్ని తెలుస్తాయి. సో ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ యాజ్ ఎ క్వియర్ అనమాట. LGBTQలో క్వియర్ అనుకుంటాను. సో క్వియర్ అంటే ఏంటి? క్వియర్ అంటే యాక్చువల్లీ మాకు ఎలా ఉంటుందంటే క్వియర్ పీపుల్కి మోస్ట్లీ, సో వీ కాంట్ డిసైడ్ వీ వాంట్ టు బి ఎ మెయిల్ ఆర్ ఫీమేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీ కెన్ బి బోత్ అనమాట. సో రెండిట్లో మేము బాగానే ఉంటాము. ఒక మిరర్ను చూసుకున్నప్పుడు కొంచెం అబ్బాయిగా నచ్చుతాం, కొంచెం అమ్మాయిగా నచ్చుతాం. అండ్ క్వియర్లో కూడా చాలా టైప్స్ ఉంటారు. ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ యాజ్ అసెక్షువల్ క్వియర్. అంటే నాకు ఎవరు నచ్చరు, నాకు అమ్మాయిల మీద ఫీలింగ్స్ రావు, అబ్బాయిల మీద ఫీలింగ్స్ రావు. నేను చాలా థెరపీస్కి వెళ్తున్నాను, స్టిల్ ఐఎమ్ నోయింగ్ ఇట్ అనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా డాక్టర్ అదే అంటాడు. డాక్టర్ ఏం చేయలేడు ఇలాంటి విషయాలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అందరు ఎత్తుకోపోయి ఏమంటారు అంటే సైకియాట్రిస్ట్ దగ్గర చూపిస్తే నార్మల్ అయిపోతారు, అబ్బాయిలు అమ్మాయిలు అయిపోతారు, అమ్మాయిలు అబ్బాయిలు అయిపోతారు, అవన్నీ అంటారు. అదేమీ జరగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మిస్కన్సెప్షన్ అనేది తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా మంది ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవుతూ ఉంటారు, నాకు అబ్బాయి అవ్వాలని, నాకు అమ్మాయి అవ్వాలని. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో నేను మళ్ళీ ఒక 3 months తర్వాత కాంటాక్ట్ అయితే వాళ్ళ ఇంట్లో నేను చెప్పాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సైకియాట్రిస్ట్ థెరపీకి పోయి పడేశారు. సో ఆ అబ్బాయి నాకు చెప్పాడు ఇట్లా పడేశారు. ఆ డాక్టర్ కూడా చాలా విచిత్రంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇలా షాక్ పెడతానంటే భయపడిపోయి ఆగిపోతారు. అది ఎవరి మనసులో ఉండేది, అది వాళ్ళు ఎప్పటికైనా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు వచ్చేదే. బలవంతంగా మనం ఏం చేసినా కానీ ఆగేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ దే వాళ్ళు నిజంగా అది అయ్యి వాళ్ళ మనసుకు నిజంగా అంత ఉంటే పొటెన్షియల్, చాలామంది ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి కానీ అది చాలా రీజన్ అవుతుంది. అందువల్ల నాకు తెలిసి నేనైతే ఎవరి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఏంటంటే నాకు రెండిట్లో నేను నచ్చుతాను, నచ్చుతాను, అబ్బాయిగా నచ్చుతాను. ఎలా నచ్చినప్పుడు అలా వీడియోస్ చేస్తాను, అంతేగాని లైక్ ఒకసారి అటు ఒకసారి ఇటు అలానే ఉంటాను. కానీ నేను ఏది ఫిక్స్ అవ్వలేకపోతున్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్ అవ్వచ్చు, అలా అని కాదు. అవ్వను అని నేను చెప్పను, అవుతానని నేను చెప్పను. కానీ అది మాత్రం క్వశ్చన్ మార్క్ అంటే ఫ్యూచర్లో చెప్పలేము. నిజంగానే మన LGBTQలో అంటే ఒక నా పర్సనల్గా నేను చెప్తున్నాను. నేను ఒక ఫస్ట్ నేను గేగా ఉన్నప్పుడు నా జెండర్ నేను చెప్పుకోవడానికి, నేను ట్రాన్స్ ఉమెన్గా మారడానికి నాకు చాలా సమయం పట్టింది. లైక్ నా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, తర్వాత అవి కానీ, నాకున్న బ్యాక్గ్రౌండ్, నా వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ అంటే నాకున్న నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వాటికి నేను రాలేకపోయాను. సో ఇప్పుడు నువ్వేమంటున్నావంటే ఇప్పుడు నేను ఒక
అబ్బాయిని కాదు అమ్మాయిని కాదు, కానీ ఒక చెప్పలేను, ఫ్యూచర్లో మారితే మారచ్చు, ఒకవేళ మారచ్చు అని కూడా నేనేం చెప్పట్లేదు. ఓకే, వెయిట్ చేద్దాం. ఒకవేళ అలాంటిది ఏదైనా అవకాశం వస్తుంది మన ఛానల్లో ఇస్తాను. సో ఈరోజు మన సిద్ధు గురించి మాత్రం ముఖ్యంగా చాలా మందికి సోషల్ మీడియాలో నువ్వు అమ్మాయివా అబ్బాయివా, నువ్వేంటిది అసలు, కొద్దిసేపు అబ్బాయిలా మాట్లాడుతున్నావు, కొద్దిసేపు అమ్మాయిలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వేంటిదిరా అని చెప్పి చాలామంది క్వశ్చన్ మార్క్ చేసి రకరకాలుగా ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ సోషల్ మీడియా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మనకు సిద్ధు ఆన్సర్ చేశాడు. ఏంటి, LGBTQలో క్యూర్ అనే దానికి తను సంబంధించిన వ్యక్తిని నేను అమ్మాయిలా ఉంటాను, నేను అబ్బాయిలా ఉంటాను. ఓకే, మొత్తానికి నీ జెండర్ అనేది ఏదైనా నువ్వు చెప్పలేవు, ఏమి చెప్పలేను అంటే, కాకపోతే క్యూర్ అని చెప్తున్నారు. తనకు నచ్చిన సమయంలో అబ్బాయిలా ఉంటారు. యాక్చువల్లీ ఇది మన సౌత్ ఇండియాలో కూడా చాలా పాపులరే. బట్ అదే చెప్పాను కదా, మన తెలుగు స్టేట్స్లో మన దురదృష్టం అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ట్రోలర్స్ కానీ ఒక అర్థం చేసుకునే వ్యక్తి, స్పెషల్లీ NGOs సరిగ్గా లేవు ఇక్కడ. ప్రాపర్ చెప్పాలంటే ఒక మెయిన్ ఒక సొసైటీ కానీ కమ్యూనిటీ కానీ యాక్సెప్ట్ చేయాలి. నార్త్ ఇండియాలో బాగానే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే LGBTQకి. ఈవెన్ అబ్రాడ్స్లో ఇంకా చెప్పనవసరం లేదు. లాట్ ఆఫ్ కంట్రీస్ హ్యావ్ యాక్సెప్టెడ్ LGBTQ మ్యారేజెస్. ఇండియా ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయాలని దేవుని కోరుకుంటున్నాను అంతే. ఓకే, అంటే LGBTQ మ్యారేజెస్ యాక్సెప్ట్ చేయాలని చాలా మంది, గే మ్యారేజెస్ యాక్సెప్ట్ చేయాలి, ట్రాన్స్ మ్యారేజెస్ యాక్సెప్ట్ చేయాలని చాలా కంట్రీస్లో ఓకే అయింది. ఇండియాలో కూడా 50-50 ఉంది. ఇంకా చాలా జరగాలి, చాలా జరుగుతాయి బై గాడ్స్ గ్రేస్. సిద్ధు, నువ్వేమైనా మ్యారేజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నావా? అంటే ఇప్పుడు నువ్వు అన్నావు అమ్మాయిని కాదు అబ్బాయిని కాదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నావు. మరి నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటావు? ఎవరైనా క్వీర్ అమ్మాయి అబ్బాయి దొరికితే డెఫినెట్గా చేసుకుంటాను. మీరే చూడాలి. క్వీర్లో అంటే కేటగిరీలో ఉన్న క్వీర్ కేటగిరీలో ఉన్న వాళ్ళని అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసుకుంటాను డెఫినెట్గా. నా దృష్టిలో మ్యారేజ్ అనేది ఇట్స్ జస్ట్ ఎ వర్డ్ అండ్ ఐ రియలీ బిలీవ్ ఇన్ పర్సన్ రాదర్ దెన్ మ్యారేజ్. ఎందుకంటే ఎప్పటికైనా కానీ ఒక పర్సన్ని నమ్మచ్చు, కానీ మ్యారేజ్ అనే ఒక బంధాన్ని నమ్మడానికి లేదు. ఎన్నో మంది అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకొని ఎవరైతే స్ట్రైట్ పీపుల్ మ్యారేజ్ చేయకుందో వాళ్ళే డివర్స్ అవుతున్నాయి. ఇంకా ఇలాంటి వీటిలో ఇట్స్ కామన్. సో చాలా రేర్గా చూస్తుంటాం LGBTQలోనే మ్యారేజెస్. సో చాలా ఇట్స్ జరగాలని నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ సోషల్ మీడియాలో కొన్ని యాప్స్లలో నీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయి? అంటే లైక్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, నువ్వు అబ్బాయి వాయిస్ చూస్తాము నేను ఎవరు గుర్తుపట్టాను ఒక్క ఇలా అమ్మాయిల ఉన్నప్పుడు కానీ ఇటు అబ్బాయిలు అట్లా ఏమైనా? లేదు, యాక్చువల్లీ నేను అంత ప్రపోజల్స్ ఏవి చూడను, అసలు మెసేజెస్ మోస్ట్లీ చూడను. సో వచ్చాయి ప్రపోజల్స్ వచ్చాయి ఏమన్నా? లేదు. రాలేదా? అబద్ధం చెప్తా. లేదు లేదు చెప్పు సిద్ధు. లేదు, ఏవి రాలేదు. అయితే కానీ చాలా మంది ఒక విషయం చెప్పాలి, ఎవరైతే పెళ్ళయి ఏమంటారు పెళ్ళి కొడుకు కూతురు అన్నీ ఉంటారో అలాంటి పీపుల్ ఎన్నో మంది మెసేజ్ చేస్తారు. ఏమని చెప్పంటే, మాకు మేకప్ వేస్తావా, నాకు అమ్మాయిగా రెడీ అవ్వాలన్నది. నో దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్ సెల్ఫ్. తెలీదు, లేకపోతే వాళ్ళన్నీ తెలిసి ఒక మ్యారేజ్ చేసుకున్నారో కూడా మనకు తెలియదు. అబ్బాయిలు ఎన్నో మంది, నేను ఐ కెన్ షో ద ప్రూఫ్ కూడా, నేను ఎన్నో మందికి మేకప్ కూడా వేస్తున్నాను. నా వీడియోస్లో కూడా కొన్ని మందికి వేస్తుండే చూపించున్నాను విత్ దేర్ పర్మిషన్. కానీ అది కాకుండా నేను చాలా మందికి మేకప్ వేస్తున్నాను మా ఇంట్లోనే. సో నేను యాక్చువల్లీ CD మేకవర్స్ చేస్తూ ఉంటాను. అబ్బాయి నుంచి అమ్మాయికి మేకప్ చేస్తూ 5,000 అలా చార్జ్ చేస్తూ ఉంటాను. చార్జ్ చేసినప్పుడు చేశాను, రీసెంట్గా ఒకటి చేస్తున్నాను, అంతకుముందు 2 చేస్తున్నాను. సో చాలా మందికి చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఒక వీక్లీ ఒకరైనా ఎవరో ఒకరు చేసుకుంటారు. సో దాంట్లో చాలా మంది నాకు వచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వస్తారు కదా, వాళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, పిల్లలు ఉంటారు. కొన్ని మందికి మ్యారేజ్ ఇంకా 2 months 3 months అనే టైంలో ఉంటారు. అలాంటి వాళ్ళు చిన్న CD మేకవర్ అవ్వాలని ఉంది, నేను గేని, నాకు పెళ్ళి అవసరం లేదు, అయినా మా ఇంట్లో వాళ్ళు బలవంత పెట్టి మ్యారేజ్ చేసుకుంటున్నాను. అలాంటివన్నీ చెప్పినప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది మన సొసైటీ ఎంతవరకు యాక్సెప్టెన్స్ చేస్తుందో లేదో తెలీదు. బట్ ఒక పర్సన్ అయితే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మోసం చేస్తున్నట్టే. ఇఫ్ ఒక పర్సన్ గే అయ్యుండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి స్ట్రగుల్సే కదా. ఇప్పుడు మనకు అంటే సిద్ధు నువ్వు మంచి టాపిక్ చెప్పావు. చాలామంది ఇక్కడ ఏం అయిపోతుందంటే హైయర్ పొజిషన్స్లో ఉన్న ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్యామిలీలో బయటికి రాలేక, ఇటు చెప్పుకోలేక, ఓపెన్ అప్ కాలేక, తట్టుకోలేక, మానసికంగా మనసుని చంపేసుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ నరకం ఎంత బాధగా అనుభవిస్తారంటే వాళ్ళు ప్రతిరోజు నరకం అనుభవిస్తారు. నేను అనుకున్న లైఫ్ వేరే, అనుభవించే లైఫ్ వేరే అని చెప్పి చాలా రకాలుగా అనుభవిస్తూ ఉంటారు.
ఉంటారు. సో ఓపెన్ అప్ అయ్యి వాళ్ళకు కోసం బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది గేస్ ఉన్న వాళ్ళు వాళ్ళని ఆదర్శంగానే తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు వచ్చారు కదా, మేము ఎందుకు రాకూడదు బయటికి, అలా అని రావాలని చెప్పేసి మనసుని చెప్పుకొని లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే నేను చాలా విన్నాను. లైక్ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు మంది చెప్పుంటారు కదా మ్యారేజ్, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది 1 year, ఇంకో 1 year తర్వాత తెలుస్తుంది ఎలా ఉంది అని. నేను వినున్నాను, నేను నార్మల్గా వింటూ ఉంటాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్లో చెప్తూ ఉంటారు తనకి పెళ్ళయింది ఇలాగంట, పెళ్ళై తెలిసాక మళ్ళీ డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది. జరిగినాయి అట్లా కూడా, డివోర్స్ వెళ్ళిపోతుంది. ఏంటంటే కొన్ని రోజుల తర్వాత నన్ను ముట్టుకోవట్లేదు, తాగట్లేదు అని, ఏం చేయట్లేదు, అట్లా రకరకాల అన్ని వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో కొంచెం ఆలోచించాలి. అంటే దెబ్బ తాకింది నువ్వు పుండుని చూపించిన కంటే ముందే ఒక లైఫ్ చెప్తే బాగుంటుంది చెప్పేసి అని నా ఒపీనియన్. నేను చాలా మందికి అడ్వైస్ చేసేది అదే. నా ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని మంది కామెంట్స్ చేసినా, నా ఇంటికి వచ్చి సీడీ మేక్ ఓవర్స్ చేసుకున్న వాళ్ళకి కానీ ఎవరైనా నన్ను సజెషన్ అడిగితే నేను ఒకటే చెప్తాను, నీకు మీరేంటో తెలుసు, పక్కన వాళ్ళు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయని అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముఖ్యం. ఎందుకంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని నేను ఇలా క్వీర్ని, నేను ఇలా గేని, నేను ఇలా ట్రాన్స్ని అని మనకు తెలిసినప్పుడు మనం బయట ఎవరికైనా చెప్పడానికైనా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్తున్నాను, చాలా మంది పెళ్ళైన వాళ్ళు వస్తారు, ఇదే ట్రాన్స్ దగ్గరికి వస్తారు, ప్రేమిస్తామంటారు, మళ్ళీ మోసం చేసేస్తారు, వెళ్ళిపోతారు. అవన్నీ జరిగే దీనికంటే ఎవరైనా కానీ ఒక ట్రూ లవ్ని కానీ ట్రూ పర్సనాలిటీని యాక్సెప్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఓకే సిద్ధు, అంటే LGBTQలో ఒక క్వీర్ అని అన్నావు, అది అందరికీ తెలిసినవి, అంటే ఇప్పుడు తెలిసింది అందరికీ. ఇప్పుడు అంటే LGBTQ మన వాళ్ళు మనతో నీతో టచ్లో ఉంటారు ఎవరు? చాలా మంది టచ్లోనే ఉంటారు. అందరూ మీరున్నారా? అంతే చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళతో ఎప్పుడు నీతో కాంటాక్ట్లో ఉంటారు? కాంటాక్ట్లోనే ఉంటాను. ఈవెంట్స్కి వెళ్తూ ఉంటావు? ఏ ఈవెంట్స్? LGBT కమ్యూనిటీలో నేను ప్రైడ్ ఈవెంట్స్కి వాటికి వెళ్తూ ఉంటాను. మొన్నే స్టార్ట్ చేశాను జూన్లో, జూన్ అంటున్నాను, సారీ ఫిబ్రవరిలో. జూన్లో కూడా ఉంది అంటున్నారు. డెఫినెట్గా వెళ్తాను ప్రైడ్ ఈవెంట్స్కి వాటికి. తప్పకుండా. అంటే అది అంటే నువ్వు అన్నావు కాబట్టి ఇప్పుడు LGBTQ అంటే వాళ్ళ సపోర్ట్ నీకు ఉందా లేదా, ఎందుకు అవుతుందంటే ఓకే ఇప్పుడు ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఒకవేళ బయటికి రావాలనుకున్న వాళ్ళకు కూడా మనం వాళ్ళకు ఒక హోప్ కల్పించాలి. నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళు ఒక సపోర్ట్ అయితే LGBTQ వాళ్ళు ఒక సపోర్ట్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక మనిషిని ఓపెన్ అప్ అయిపోయాక ఎదురింటి వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలియదు, పక్కింటి వాళ్ళు ఎలా మాట్లాడతారు, మన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారో కూడా మనకు తెలియదు. బట్ యాజ్ అ LGBTQ ఫెలో మెంబర్గా అయితే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది మన పెయిన్. అట్లీస్ట్ నువ్వు 100% అనుభవిస్తుంది, దాంట్లో 30% నన్ను ముందే అనుభవించుంటాడు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే తనకు తెలుస్తుంది కాబట్టి కొంచెమైనా హోప్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా కానీ బయటకు రావాలి అనుకుంటే ఫస్ట్ ఒక LGBTQ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇలా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక సజెషన్ తీసుకొని గుడ్ పర్సన్ దగ్గర, ఎవరంటే వాళ్ళని కాకుండా ఒక మంచి పర్సన్ దగ్గర కాంటాక్ట్ తీసుకొని అడిగితే నిజంగా బాగుంటుంది. మంచి సజెషన్ ఇచ్చావు. నేను కూడా సిద్ధు ఎందుకు అడగాను నీ జెండర్ గురించి అని చెప్పేసానంటే చాలామందికి LGBTQ గురించి చాలామంది తెలుసు, అందులో క్వీర్ అనే దాని గురించి చాలా తక్కువ తెలుసు చాలామందికి. అది నాకు మన కొంతమంది దానికి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ జెండర్ గురించి. సో దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి, నీ యొక్క జెండర్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటే సో సపోర్టింగ్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి అనేది. అండ్ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్స్ అనేది కొంచెం ఆగిపోతే బాగుంటుంది చెప్పేసి నా ఆలోచన. చూసే వాళ్ళకి నవ్వడానికి కాదు, అది మనలో ఉన్న ఫీలింగ్ మనం చెప్తున్నాము. నచ్చినవాడు ఒక లైక్ వేస్తాడు, నచ్చినవాడు లైక్ అంతే. అదే కదా. నేను ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక 1 month కూడా కాలేదు, 30 days 15 days అట్లా నేను ఒక కపుల్ని చూసాను. తను నా దగ్గర సీడీ మేక్ ఓవర్కి వచ్చాడు. వాళ్ళ వైఫ్కి తెలుసు తను క్రాస్ డ్రెస్సర్ అని కానీ క్వియర్ అని కానీ వాళ్ళ వైఫ్కి తెలుసు. వాళ్ళ వైఫ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో నిజంగానే అలాంటి వాళ్ళని చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా వాళ్ళ వైఫ్కి మ్యారేజ్ అయ్యేటప్పటికి తెలీదు, మళ్ళీ తెలిసింది, తను యాక్సెప్ట్ చేసింది. తను యాక్సెప్ట్ చేసి ఇలా చెప్పంగానే తను యాక్సెప్ట్ చేసి ఈవెన్ మా ఇంటికి కూడా వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళ వైఫ్ వచ్చి నాకు శారీ కట్టడం ప్రాపర్గా రాదు, సో వాళ్ళ వైఫే శారీ కట్టి ఫొటోస్ తీసుకునింది. నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. నాకు ఎందుకో అనిపిస్తుంది మేబీ 10 to 20 yearsలో నిజంగానే LGBTQ విల్ రోస్ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చూసే నిజంగా ఏంటంటే ఎవరిని నేను LGBTQలో ఉండే వాళ్ళని ఏదో గుర్తింపు ఇచ్చేయండి అని అడగను, స్పెషల్ స్టేటస్ కూడా అడగను. జస్ట్ ఒక మనిషిగా గుర్తిస్తే చాలు, ఒక ఫెలో పర్సన్గా. ఎట్లా నార్మల్ అందరిని ఎలా ట్రీట్ చేస్తున్నారు అలా ట్రీట్ చేస్తే చాలు. ఏదో పెద్ద LGBTQ అని చెప్పి పైన అయితే చూడని అవసరం లేదు, చీమ లెక్కన చూడని అవసరము లేదు. సూపర్. అంటే
సిద్ధు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నీతో మాట్లాడుతున్నంతసేపు నీ వాయిస్ పక్కన వింటుంటే ఒక ఒక గుడ్ అంటే ఎప్పటికీ ఇలాగే మాట్లాడుతూ వాయిస్తో నిజంగా మనం ఇలా వాయిస్తో వచ్చిన వాళ్ళకు చాలా కొంత తక్కువ మందిని చూసాం మనము. సో ఈ వాయిస్తో ఇలా మాట్లాడుతుంటే స్వీటెస్ట్గా అండ్ చాలా మెచ్యూర్గా అంటే ఎంత పద్ధతిగా అలా మాట్లాడుతున్నావు అనేది నాకు చూస్తే అర్థమైంది, నీతో చూస్తే అర్థమైపోయింది. చూస్తే ప్రేక్షకులందరికీ కూడా నేను మరొకసారి చెప్తున్నాను, జెండర్ని రెస్పెక్ట్ చేయండి. ఎల్జీబీటీక్యూ మా యొక్క జెండర్స్ని రెస్పెక్ట్ ఇవ్వండి. సో మేము ఏదైనా వీడియోస్ చేసినప్పుడు కానీ ఏం చేసినప్పుడు ట్రోలింగ్ అనేది చేయకండి. మీకు నచ్చకపోతే ఇందాక మేము చెప్పినట్టు స్కిప్ చేయండి అంతే, లేకపోతే మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రకరకాల వ్యక్తులు చేస్తూ ఉంటారు కదా, మీరు పెద్ద పెద్ద హీరోస్ని ఎందుకు ట్రోల్ చేయరు? మమ్మల్ని ఎందుకు చేస్తారు అట్లా? సో నేను అది ఇవన్నీ ఉద్దేశించి కాదు ఇందులో. సో రిసీవింగ్ అనేది మాకు సొసైటీలో అందరి నుంచి ఉండాలి కాబట్టి మేము ఈ విషయం చెప్తున్నాము. అంతే సిద్ధు. సో సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నువ్వు బిజీ షెడ్యూల్లో ఉన్నావు ఇప్పుడు, యాక్చువల్ నాకు అర్థమైంది. నీ విలువైన సమయాన్ని కేటాయించి మన ఇంటికి వచ్చి సో నాకు వ్లాగ్ ఇచ్చేసి నీలో ఉన్న కొన్ని బాధలని కొన్ని సంతోషాలని అండ్ ఈరోజు నీ యొక్క జెండర్ గురించి పూర్తిగా క్లారిఫికేషన్ ఇచ్చేసి అందరికీ తెలియచేసావు. అండ్ ముఖ్యంగా ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి కూడా నీలో ఉన్న ఒక బాధని అండ్ ఎలా ఇలా చేయకూడదు అని చెప్పేసి అందరి గురించి మాట్లాడు. లైక్ నీ ఒక్కరి గురించే కాదు, ఇక్కడ అందరి గురించి మాట్లాడావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. అండ్ నీకు మాత్రం నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ లైక్ ఒక వెల్ విషర్గా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. ఎప్పుడు కూడా అమ్మ నాన్న మనం బాధపడకూడదు, మనందరికీ మనమే వాళ్ళు ఎప్పుడు మన పక్కనే ఉంటారు. అంతేనా కదా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, అంతే. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నేను ఒకటే చెప్తాను అందరికీ, ఎవరైనా అందరూ ఈక్వలే, ఎవరిని తక్కువ చూడకండి, ఎవరిని ఎక్కువ చూడకండి. ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా కొంచెం ట్రోలింగ్ మంచిగా చేస్తే బాగుంటుంది, మరి దారుణంగా కాకుండా. అదొక్కటే కొంచెం ఇష్యూ అనమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చూస్తారు, మీ ఇంట్లో వాళ్ళ మా ఇంట్లో వాళ్ళని కాదు, మేమే ట్రోలింగ్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. సూపర్, మంచి మాట చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు అందరికీ రకరకాల డౌట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరి ఒక సపోర్ట్ మేము కోరుకుంటున్నాం కాబట్టి మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ వ్యూవర్స్ అందరికీ, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ. థ్యాంక్ యూ. బాయ్.